మనుషుల్ని పక్కన పెట్టాలని బట్టి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రములు మీరే నడిపించండి. ప్రతి బాధలు మీరే తీర్చండి. ఇచ్చిన ఆరోగ్యం మందిరానికి నడిపిస్తున్నందుకై స్తోత్రములు. వాక్యము, ప్రార్థన, సహవాసం అనుకున్న సంపూర్ణంగా విరాజలితట్టు చేయండి. వృద్ధాత్మ్యంలో బలహీనతలు అనేకలు వాటి నుంచి కూడా విడిపించడం ప్రార్థన చేయండి. మీరే కనుకరించి కలిసిన శరీరాలకు శ్రద్ధ తీర్చమని యేసయ్య పరిశుద్ధం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో యేసు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ లోకము సమస్తము కూడా నూతనమైనగా చేయుచున్నాడు. అందుకనే మహాదేవుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి రెండోసారి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇవన్నీ కూడా నూతనమే, అన్నీ కొత్తవి ఉంటాయి, పాత ఏవి ఉండవు. కొత్త ఆకాశము కొత్త భూమిని మాత్రమే ఉంటుంది.